రైట్ నమస్తే. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కొన్ని రోజుల నుంచి చాలా ఒక చర్చగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ మొత్తం దేశమంతా కూడా ఢిల్లీ వైపు చూస్తూ ఉన్నది. సోనం వాంగ్చుక్ ఈ పేరుని రకరకాలుగా కొంతమంది పాజిటివ్గా కొంతమంది నెగిటివ్గా ప్రాపగండా చేస్తూ ఉన్నటువంటి సందర్భం ఉన్నది. ఒకసారి ఏం జరుగుతూ ఉన్నది, నిజంగా నీట్ పేపర్ లీకేజ్ కోసమే ఆయన ధర్నా చేస్తున్నాడా, లేకుంటే ఇంకేమన్నా వ్యక్తిగత లాభాల కోసం ఎదుగుదల కోసం ఏమన్నా చేస్తూ ఉన్నాడు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఉదయ్ ఉన్నారు. నమస్తేనా? నమస్తే. హౌ యూ? మీరు? బాగున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఈ సోనం వాంగ్చుక్ నీట్ పేపర్ లీకేజ్ కోసం కాదు, ఆయన ఒక తీవ్రవాది ఉగ్రవాది పాకిస్తాన్లతో కలిసిండ్రు అది ఇది అని చెప్పి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. అసలు ఎట్లా చూడొచ్చు అన్న దీన్ని మనం? వీళ్ళంతా మూర్ఖులు, ఎర్రి పుష్పాలు. వీళ్ళంతా దేశంలో ఉన్న ప్రభుత్వం అనేది అకౌంటబిలిటీగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో సోనం వాంగ్చు అద్భుతమైన ఆవిష్కరణకర్త. దేశంలో లడక్ ప్రాంతంలో అనేకమైన ఆవిష్కరణలు అక్కడనే కాదు దేశం మొత్తం చేసిండు. ఆయనకు రామన్ మెగాసెసే అవార్డు కూడా వచ్చింది. అంటే ఆసియా ఖండము నోబెల్ బహుమతిగా ప్రకటిస్తారు దాన్ని. ఇవాళ ఈ దేశంలో కోట్లాది మంది మనుషులకు ప్రభుత్వం అనేది జవాబుదారితనంగా ఉండాలి, విద్యలో లోపాలు ఉన్నాయి, అనేక సామాజిక సమస్యలు ఉన్న సందర్భంలో నీటి పేపర్తో 22 లక్షల మంది విద్యార్థులు, పేద విద్యార్థులు, బడుగు బలైన వర్గ విద్యార్థులు పేపర్ లీక్ అయితే ఈ దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రత్యేకమైనటువంటి డిమాండ్తో గత 23 రోజులుగా ఆయన అమర నిరాహార దీక్ష చేస్తున్న క్రమంలో 20 తారీఖు ఈరోజు పార్లమెంటు ముట్టడి అయింది. లక్షలాది మంది కనుచూపు మేరకు అందనటువంటి జన సమూహము ఢిల్లీని స్తంభింపజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లాఠీచార్జ్ జరిగింది. ఒక వ్యక్తి చాలా లావుగా ఉంటూ కొట్టుర్రా కొట్టు అని ఎదురు తిరిగినటువంటి సందర్భం. మరి ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తూ ఈ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వ అధికారులు సిగ్గు లేకుండా ఏసీ రూమ్లలో కూర్చొని మంచిగా ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేస్తున్న సందర్భం. ఇప్పటికైనా చలనం వస్తలేదు దేశ ప్రభుత్వానికి. సిగ్గు లజ్జ బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి కదా. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ఈ దేశంలో ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యతగా ఉన్నాయనే నమ్మకం ద్వారా ఆలోచింపజేయడానికి సోనం వాంగ్చు అనేబడేటువంటి గొప్ప సామాజికవేత్త ఆమర నిరాహార దీక్ష చేస్తున్న సందర్భం. అదే నేపథ్యంలో అభిజిత్ దీప్కే మీద కూడా ఆమె ఎవరు కుల్దీప్ సింగ్ అనే ఎమ్మెల్యే అనేటోడు ఒక మైనర్ బాలిక మీద రేపు చేస్తే వానికి సపోర్ట్గా మాట్లాడినటువంటి ఈ మూర్ఖురాలు, ఈ పిచ్చి కుక్క వచ్చి నల్ల ఇంకు బ్లూ ఇంకు చల్లింది. బ్లూ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకు స్ఫూర్తి కాబట్టి నాకు స్ఫూర్తినిచ్చిందనే స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. మరి వీళ్ళకి కామన్ సెన్స్ ఉందా, ఆలోచన ఉందా? కాబట్టి దేశ ప్రభుత్వానికి ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఈ దేశ ప్రభుత్వం జన్జడ్ ఉద్యమంలో కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంటుందని దేశ ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది. అయితే ఇప్పుడు ఎవరైతే మీరు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను, ఆయన రిజిగ్నేషన్ కోసమే ఇప్పుడు హంగర్ స్ట్రైక్ కూడా జరుగుతాం. ఆయన డైరెక్ట్ బాజాబ్తా దేని గురించి మాట్లాడకుండా, ఈ నీట్ పేపర్ లీకేజ్ల గురించి మాట్లాడకుండా బయటకు వచ్చి వాళ్ళంతా కూడా ఒక టెర్రరిజం గ్రూప్కు సంబంధించినటువంటి వాళ్ళంతా అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా టెర్రరిస్ట్ అని చెప్పి డైరెక్ట్ యూనియన్ మినిస్టర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇప్పుడు వాళ్ళు ప్రకటించిండ్రండి, సోషలిస్టు, సెక్యులరు, డెమోక్రసీ, గణతంత్ర రాజ్యం పేరు మీద ఈ 4 అంశాల యొక్క ప్రస్తావన అభిజిత్ బిల్కి చెప్పిండు ఆల్రెడీ. ఏది అమెరికాలో ఉన్నప్పుడు ఆయన పెట్టిన సందర్భం. సెక్యులర్ అంటే మతానికి రాజ్యానికి సంబంధం లేకుండా అందరూ సమానమైన మతాలను గౌరవించాలని దాని ఉద్దేశం. కానీ ఈ దేశంలో ఏకపక్ష ఆధిపత్య మత ఉన్మాదం పేరుతో జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి, ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టడానికి, మనిషి ఉన్నతీకరించుకొని సమానత్వంగా చూడడానికి చేస్తున్నటువంటి సాహస పోరాట ప్రయత్నం అది. ఇప్పుడు మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దేశ ప్రజలకు విద్య, ఉద్యోగం, రక్షణ, అనేక రకాల సామాజిక అవకాశాలు ఇస్తామని మీరు చెప్పి ప్రజల ఓట్ల ద్వారా మీరు గద్దెనెక్కినప్పుడు ప్రజలకు బాధ్యతగా ఉండాలి కదా. ఒక పౌర సమాజంలో పౌరుడు అనబడే వ్యక్తి దేశాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఆ దేశంలో ఆ పౌరులతో కూడిన లక్షలాది కోట్లాది మంది పౌరులు ఈ దేశం ప్రభుత్వం బాధ్యత వహించాలనే సంకల్పంతో లక్షలాది మంది ఢిల్లీ నడివీధుల్లో ఉరుకుతున్న సందర్భాలు, వర్షం పైన వర్షము, కింద పోరాటం ద్వారా వచ్చిన కాళ్ళ నడవడికలు, వాళ్ళు పోలీసులు కొడుతున్న పిరంగులు, బాష్పవాయులు ఉపయోగిస్తున్నా కూడా వెన్ను విరవని విక్రమార్కుల్లా ముందుకొస్తున్న సందర్భాలు సోషల్ మీడియాలో కోకొల్లాలుగా వస్తున్న సందర్భం. లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు. సిగ్గుందా ఈ ప్రభుత్వానికి, ఈ దేశ కేంద్ర ప్రభుత్వానికి? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఖచ్చితంగా రాజీనామా చేసి నైతిక బాధ్యత చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఇంకొక చర్చ ఏంటంటే అన్ని టీవీలలో వస్తుంది, అమిత్ షా గారితో ధర్మేంద్ర ప్రధాన్ని
బేటీ ప్రాధాన్యతను సంతరించుకుందన్న సందర్భం వస్తుంది. కాబట్టి బహుశా ఈ మూమెంట్ చూసిన తర్వాత దేశంలో ప్రభుత్వం గుండెల్లో వణుకు పుట్టిన సందర్భాన్ని ఈ జంజడి యువత అనేటువంటి వాళ్ళు ఒక గొప్ప స్ఫూర్తి ప్రపంచానికి ఇచ్చిరని మనం అర్థం చేసుకోవాలి. ఆయనని బలవంతంగా తీసుకుపోయినరు, అక్కడి నుంచి బలవంతంగా తీసుకుపోయినరు. ఆ తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు, సోనం వాంగ్చుక్, మళ్ళీ ఒక స్వాతంత్ర ఉద్యమానికి మనం అందరం సిద్ధం కావాలని. ఏంది అంత పెద్ద వర్డ్ని యూజ్ చేయడానికి కారణం ఏందని అంటే ఒక గొప్ప ఈ దేశానికి అద్భుతమైన ఆవిష్కరణలు ఇచ్చినటువంటి గొప్ప మేధావి, బహుముఖ ప్రజ్ఞశాలి తన నాన్న కూడా పోరాట యోధుడు. వాళ్ళ నాన్న ఆనాడు పోరాటం చేస్తే ఇందిరాగాంధీ వచ్చి నిమ్మరసం ఇచ్చి విరమించిన సందర్భం. అటువంటి వారసత్వానికి జవసత్వం నింపుకొని ఇంత గొప్ప వ్యక్తి అయినా కూడా ప్రజల కోసము తను నిద్రాహారాలు అమర నిరాహార దీక్ష పేరుతో వచ్చిన సందర్భంలో ఈ దేశంలో ఉండే ప్రభుత్వం స్పందించలేదంటే రెండవ స్వాతంత్ర సంగ్రామం జరగాలని తన హాస్పిటల్లో ఉన్నా కూడా స్లిప్ మీద రాసి పంపిండంటే దేశం మీద, దేశ భవిష్యత్తు మీద, దేశ యువత మీద ఎంత అద్భుతమైన ప్రేమ ఉంటుంది. కాదు దేశద్రోహులు మీరంతా అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. వీళ్ళంతా నేరో మైండ్ సెట్ అండి, మతోన్మాద కుక్కలు. వీళ్ళంతా కూడా మతం ద్వారా ఇప్పుడు మనం ఏదన్నా పెట్టినాం అనుకో హిందూ మతం పేరుతో, ఇప్పుడు హిందూ మతం మనం అందరం హిందువులమే కదా, మనం అందరం మనుషులమే కదా. హిందూ మతంలో మనం కలిసి ఉందాము, సమానత్వం ఉంది, ఎవరినెవరు అవమానపరచుకోద్దని మనం అంటే ఇప్పుడు తక్కువ కులపోళ్ళ కంటే ఎక్కువ కులపోళ్ళ పేరు మీద జరుగుతున్న అరాచకాలు ఇప్పుడు ఎందుకంటే ఏ కులంలో పుట్టిన వాళ్ళకి ఆ భావన వాళ్ళకే తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా అగ్రవర్ణ దురహంకార ఆధిపత్య మనస్తత్వానికి, బ్రాహ్మణిజానికి బానిసలైన కుక్కలు వీళ్ళంతా. వీళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారము అర్బన్ నక్సల్స్ అని, తుకుడే గ్యాంగ్స్ అని, దేశద్రోహులని, వీళ్ళు శుద్ధపోసలు, వీళ్ళు దేశద్రోహులు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు అనాగరికులు. వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతి విషయం దేశంలో విచ్ఛిన్నానికి, మతోన్మాదానికి, మనుషుల మధ్య విభజనకు, మతాల మధ్య విభజనకు, సామాజిక సమానత్వానికి తూట్లు పొడిచే విధంగా ఉన్నారు ఈ మతోన్మాద కుక్కలు. కాబట్టి సిజేపీ పార్టీ యొక్క ప్రాబల్యం అనేది దేశమే కాదు ప్రపంచం విస్తరించింది. మీకు ఇంకో విషయం చెప్పాలి, గోడి మీడియా పేరు మీద ఒక్కొక్కరు చెప్పులు తీసుకొని కొట్టి అవతలకు పంపిస్తున్నారు. మెయిన్ ఛానల్ అంతా మూతులకు సిలువ వేసి మాట్లాడుకుంటున్నారు. కానీ ప్రపంచ స్థాయి మీడియా వచ్చి ఈ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రపంచం అంతా చూపిస్తున్న సందర్భం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ విధానాలు మార్చుకొని ప్రజలకు వైపున ఉండేటువంటి ప్రయత్నం చేయకపోతే కాలగర్భంలో ఈ ప్రభుత్వం కూలిపోతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. అయితే అసలు నరేంద్ర మోడీ అనే టాపిక్ ఎందుకు వస్తుంది? వాళ్ళకు కూడా ఇప్పుడు బీజేపీ ఇష్టపరులు ఎవరైతే ఉన్నారో అసలు మేమే నిజమైన హిందువులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ సీజేపీ చేస్తున్నటువంటి స్ట్రైక్ని కావచ్చు, వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని కావచ్చు, కనీసం ఎక్కడ చూపెట్టకుండా, దాని గురించి మాట్లాడకుండా అసలు సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అనగానే యాంటీ మోడీ, యాంటీ నేషనలిస్ట్, అసలు ఏం జరుగుతుందన్నా, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందుకే ఏమంటారంటే అంధభక్తులు అని అంటారు. అంధభక్తులు. భక్తి అంటేనే మూఢ విశ్వాసం. భక్తి అంటే మూఢ విశ్వాసం పేరుతో, అంటే ఇప్పుడు మోడీ మీద మాట్లాడితే వీళ్ళు దేశద్రోహులు, అర్బన్ నక్సల్స్, వీళ్ళు మూర్ఖులు అనే తప్పుడు ప్రచారం చేస్తారు. అంటే ఒక విషయం చెప్తున్నా, ఏ మనిషినైనా కూడా గుడ్డిగా నమ్మడం వల్ల దేశంలో ప్రజల యొక్క సమస్యలు తప్పుదారి పడతాయి. ఇప్పుడు ఎందుకంటే సమస్యను దాటవేసినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్ మీద కొంత మత మూకలు దాడి చేసినప్పుడు అది పెద్ద ఇన్సిడెంట్ అయినప్పుడు సమస్య పక్కదారి బట్టి ఇన్సిడెంట్నే చూడాల్సి వస్తుంది. నరేంద్ర మోడీ దేశంలో ఐకాన్గా వాళ్ళు చెప్తారు. గుజరాత్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3,000 మందిని నరికి చంపిన చరిత్ర ఆ ప్రభుత్వానికి మచ్చలాగున్నది. అప్పుడు అమెరికాకు పోతున్నా కూడా అమెరికా వీసా నిరాకరించిన సందర్భం ప్రపంచం అంతా చూసిండు. ఇవాళ ఆయన ప్రధానమంత్రి అయిండు కాబట్టి ఆయన దేవుడై వీళ్ళ హృదయంలో, అంటే వీళ్ళ మూర్ఖత్వం అది. ప్రధానమంత్రి అయినా అంతర్జాతీయ నాయకుడు అయినా కూడా ప్రజలకు భిన్నమైన స్వరాలు ఉంటాయండి. ఆ స్వరాలు నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోతే అవి భాస్వరాలు పేలుతూ కాక్రోచ్ జనతా రూపేనా, లేదా నాలాంటి మీలాంటి ఒక ప్రజాస్వామ్య విలువల కోసం చూస్తున్న పద్ధతుల రూపేనా ముందుకొస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ మూక సామూహికమైనటువంటి మూక మూర్ఖులకు, మతోన్మాద కుక్కలకు, అంధ భక్తులకు ఇప్పుడు బత్తాయిగాళ్ళని మాట్లాడుతుంటారు. ఈ బత్తాయిగాళ్ళు ఇటువంటి పిచ్చి మాటలతోని, పిచ్చి ఆలోచనలతోటి, సిగ్గు శరం మీకు ఉండాలి కదా. పాపం పిల్లలు ఆత్మహత్య చేసుకుంటుర్రండి. ఈ దేశంలో 12 సంవత్సరాలుగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడ పోయినా నీ ఉద్యోగాలు? కాబట్టి దేశంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోగా ఇటువంటి అంధ మూర్ఖపు భక్తులలో కొట్టుకపోయే ప్రమాదం ప్రజలు ఎప్పుడు చేయరు. ప్రజలకు శాస్త్రీయత, విజ్ఞానము, ఆలోచన, సామాజిక స్పృహ అన్నున్నాయి. ఎప్పుడైనా కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. కాబట్టి ప్రజలు అందరినీ అన్ని రకాలుగా చూస్తారు. కాబట్టి రేపు బీజేపీ ప్రభుత్వం కనుక ఉన్నతమైన నిర్ణయాలు తీసుకోకపోతే ప్రజా వ్యతిరేకత అనేది కూడగట్టుకొని ప్రజల యొక్క బాహుళ్యంలో
బీజేపీ ప్రభుత్వము నేల సమాధి అవుతుందని ఈ సందర్భంగా తెలియదు. అయితే ప్రజలందరూ కూడా కొన్ని వీడియోలను చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ నుంచి కూడా కొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకునేటోళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఈ సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్లో ఏం జరుగుతూ ఉంది, వాళ్ళు అన్నం తింటున్నారు, వాళ్ళు బండ్లు తింటున్నారు, ఇట్లాంటి ఈ రకమైనటువంటి వీడియోలు ఒక ఎవరో ఆఫీసర్ చెప్పిందట, పెద్ద ఏసీలలో వండుకుంటూ జల్సా చేస్తూ ఇట్లా తింటారు అట్లా తింటారు. ఇది మూర్ఖపు పచ్చి అబద్ధాలు. అవునండి, ఇప్పుడు మనం 3 పూటలలో అన్నం బతకడానికి తినంటాం కదా, ఇప్పుడు తినకుండా ఊకనే పండలేం కదా. అక్కడైతే అనేక మనిషికి సహజ ప్రక్రియలు కొన్ని ఉంటాయి, ఆకలి, నిద్ర, కనీస అవసరాలు ఉంటాయి. అంటే వీళ్ళు ఉద్యమాన్ని పక్కదారి పట్టియడానికి, వ్యక్తిగత స్వేచ్ఛను భగ్నం చేయడానికి, క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి, ఉద్యమాన్ని నీరు గార్చడానికి చేసేటువంటి మూర్ఖపు పనులు ఇవన్నీ. చెత్త మూర్ఖులు వీళ్ళంతా. కాబట్టి ఒక నీట్ పేపర్ లీకేజ్ అయితే మంత్రి రాజీనామా చేయడం ఇది ఎంతవరకు? మా సోషాలజీ పేపర్ కూడా లీక్ అయింది. 90 క్వశ్చన్ పేపర్ మొన్న రాసిన 30 తారీఖు నేను జేఆర్ఎఫ్ 1000 కళ్ళతో ఉన్నా. నేను నా భవిష్యత్ అంతా అలా పోయినప్పుడు నాకు అక్కస్ ఉండదా? ఎంత కోపం ఉంటుంది. నీట్ పేపర్ అంటే అధికారులు తప్పు చేస్తారు కదా, అక్కడ మంత్రి కాదు కదా, మంత్రి ఎట్లా రాజీనామా చేయాలని చెప్పి క్వశ్చన్ నడుస్తా ఉంది. అధికారులు మంత్రి నిర్వహణలో పనిచేస్తారు. భయం, భక్తి, అకౌంటబిలిటీ ప్రజల నుంచి ఉండాలి ప్రభుత్వానికి. అధికారులు చేసినంత మాత్రాన అధికారులను శాసిస్తున్నది ఎవడు? ప్రభుత్వ అధినేత కదా. ప్రభుత్వ అధినేత అధికారులు చేసినంత మాత్రాన ప్రభుత్వ అధినేత అనేటోడు బాధ్యత ఉండాలి అనే నమ్మకం ద్వారా దేశానికి ఒక భయం సృష్టించాలి కదా. సరే, నువ్వు అధికారివి, ఈయన ధర్మేంద్ర ప్రధాన్. ఇప్పుడు నువ్వు తప్పు చేసినావు అనే సాక్ష్యం ఉన్నప్పుడు, నీ ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది అనే నమ్మకం ప్రజలకు ఉన్నప్పుడు, నువ్వు తప్పు చేసిన నిన్ను శిక్షిస్తే ఆయన ఏం బాధ్యత వహిస్తాడు? ఇవాళ ఆయన రాజీనామా చేస్తే నీ యొక్క తప్పే కాదు, ఆయన ఈ దేశంలో ఏ ప్రభుత్వం అయినా భయపడుతుంది. అంటే గతంలో జరిగినాయి ఇట్లా ఎప్పుడన్నా రాజీనామాలు? అంటే ఎందుకు జరగలే? ఇప్పుడు పాపం సురేష్ ప్రభు అని ఒక మినిస్టర్ ఉంటాడు, రైలు అనుకోకుండా రైలు యాక్సిడెంట్ అయింది. అయినప్పుడు ఆయన రాజీనామా ఇచ్చిండు. అప్పుడు రైల్వే సురేష్ ప్రభు అప్పుడు అది అంటే అటువంటి సందర్భాలు చాలా ఉన్నటువంటి. అంటే మన అంతరాత్మ యొక్క నైతిక బాధ్యతగా మనం ఫీల్ అయినప్పుడు మాత్రమే అవి మనం చేయగలుగుతాం. పదవులతో ఆశ, అత్యాశలు ఉన్నటువంటి మూర్ఖులతో మనం ఏం మాట్లాడతాం? మూర్ఖులకు పోరాటమే శిరోధార్యంగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా. రైట్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, అన్ని రాష్ట్రాల నుంచి బయటకు వెళ్తూ ఉన్నారు, కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ గొంతుకని మీకు ఇక్కడ వాళ్ళు ఉన్న రాష్ట్రాల నుంచి కూడా వినిపిస్తూ ఉన్నారు. మీ అందరి మీద కూడా కొన్ని ముద్రలు వేస్తూ ఉన్నారు. అసలు మీరు దేశద్రోహులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని యాక్సెప్ట్ చేస్తారా అది? నా ఫేస్బుక్ చూస్తావు, నా ఫేస్బుక్లో ఎంత వల్గర్గా వస్తాయి. చాలా కావాలి. నాకు పెళ్లి కాలేదు, పుట్టని కూతురుని కూడా రేపు చేస్తామన్న మూర్ఖులు ఉన్నారు సమాజంలో. వాళ్ళు దేవుని భక్తులు. దేవుడు అంటే ప్రపంచానికి అతీతుడు. విశ్వాసాలు, నమ్మకాలు, శాంతి, సామరస్యత, ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ ఉండాలి. నోరు తెరిస్తే లకారాలు మొదలు పెట్టి ఆ నుంచి రౌతు వరకు శుభ్రంగా గడిగేస్తారు వీళ్ళంతా. ఈయన కొడుకులు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు మతోన్మాద కుక్కలు, వీళ్ళు దేశద్రోహులు, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటోళ్ళు వీళ్ళు కదా. మనం ఎంత ఉన్నతంగా మాట్లాడతాం. మనం మాట్లాడిన దాంట్లో మన ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఏదైనా తప్పు ఉంటే దాన్ని వాపసు తీసుకుంటాం. కానీ ఎటువంటి మాటలు వాళ్ళంతా పెట్టినా కూడా తోటోడు తొడగోసుకోవడానికి మనం మెడ కోసుకోం కదా. కాబట్టి మనం విలువల కోసం బతకాలనుకుంటాం. సంస్కృతులు, సాంప్రదాయాలు ప్రతి ఒక్కరికి దక్కి మనిషిని మంచిగా చూసుకొని ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత ఉండాలనే బలమైన సంకల్పం ద్వారా ముందుకు రావాలనేటువంటి పేరుతో మనం ప్రశ్నించడం, భావ స్వేచ్ఛ 19 ప్రకారంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కు కోసము మనం ముందు నిలబడతాం. ఇవన్నీ రాజ్యాంగం హక్కులు తెలియవు వాళ్ళకు, రాజ్యాంగం మీద ప్రేమ ఉండదు వాళ్ళకు, అంబేద్కర్ అంటే నచ్చడు వాళ్ళకు. వీళ్ళంతా కూడా అసమానంగా బతికి బానిసలుగా ఉండాలనే మూర్ఖపు బద్మాషులు వీళ్ళంతా. ఈ మతోన్మాద కుక్కలు ఎవడైతే దేశద్రోహులు, అర్బన్ నక్సల్స్ అని ముద్రలు వేసేటువంటి పిచ్చినా కొడుకులు ఉన్నారు కదా, వచ్చి ఆడ మీటింగ్లు అయితే కూడా మేము ఇందుకు వచ్చినాం అందకు వచ్చామంటే గంజాయి బ్యాచ్ గా ఉంటారు. మమ్మల్ని గంజాయి బ్యాచ్ అంటారు, మా ముఖాలు చూస్తే గంజాయి బ్యాచా? గుర్తుందా ఏమన్నా వాళ్ళకి? కాబట్టి సీజేపీ పార్టీతో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య పోరాటానికి కోట్లాది మంది ప్రజలు, దాంతోపాటు ప్రపంచ దేశాల ప్రజలు కూడా మద్దతిస్తున్న సందర్భం. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్ళు తిరగకపోతే చాలా ప్రమాదంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తారు. ఇప్పుడు సరే, ఇదంతా ఒక చర్చ నడుస్తూ ఉన్నది. సామాజిక స్పృహతోటి కొంత సెక్యులర్గా మాట్లాడేటటువంటి వాళ్ళందరినీ అర్బన్ నక్సల్స్ అంటున్నారు, దేశద్రోహులు అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు. మొన్న రీసెంట్గా ఒక ఘటన జరిగింది. జై భారత్ రమణమూర్తి మీద. ఆయన ఒక స్వచ్ఛమైనటువంటి హిందువుని అని చెప్పి అనేక సార్లు అనేక హిందువులకు సంబంధించినటువంటి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నాడు, చూసినాం మనం. ఆయన మీద నువ్వు తలకాయ అంటావా అని చెప్పి ఒక ఆయన కశ్యప్ రెడ్డి అనేట ఆయన దాడి చేయడం జరిగింది. ఎట్లా చూడొచ్చు అన్నది దాన్ని మనం. వాడు మూర్ఖుడు, వాడు మతోన్మాద కుక్క. ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రెస్ మీట్ నడుస్తున్న క్రమంలో, అదే క్రమంలో రాష్ట్రంలో ఆయన ప్రసంగాలు గంటలు ఉన్నాయి. ఆయన ఏమంటుండంటే
ద్వేషము అసమానతలు తగ్గించి ప్రేమపూర్వకమైన హిందూ మతాన్ని సంస్కరించుకుందాం, ప్రక్షాళన చేద్దాము. మనిషిని మనిషిగా ప్రేమించుకున్నప్పుడు నీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. బ్రాహ్మణ కులంలో పుట్టిన మీకు వివక్ష అంటే తెలియదు, అవమానాలు తెలియదు, అణచివేతం తెలియదు. కానీ కింది కులంలో శూద్ర కులంలో ఉన్న దళితులకు, బీసీలకు, అంటరాని వాళ్ళుగా ముద్రలేసిన వాళ్ళకి అణచివేత, అవమానాలు, శ్రమ దోపిడీ, హింస అనేక రూపాలలో తెలుసు. మరి నీ ఆలోచన తన ఆలోచన వైరుధ్యంగా ఉండడం కంటే వాళ్ళు కలిసి మనుషులుగా మనం గౌరవించుకోవడం వల్ల సమాజం అనేది మతం యొక్క విలువ ఉన్నతంగా పోతుంది. మత అసమానత వల్లనే పరాయి దేశస్తులు మన దేశంలోకి వచ్చి మన మధ్య వైరుధ్యాలు పెట్టి, మన మధ్యలో చిచ్చులు పెట్టి మనలా మన సంపదను దోసుకపోయిండు. కానీ ఈ నా కొడుకులు ఏమంటారు, పరాయి దేశస్తులకు వీళ్ళు బానిస కుక్కలు అనేది పిచ్చి కుక్కలుగా మాట్లాడేటువంటి సందర్భాలు వీళ్ళకు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఈ బత్తాయిగాళ్ళు మాట్లాడే మాటలకు మనం వంగిపోవద్దు. పెద్ద క్రిమినల్ అసలు రమణమూర్తి గారు ఎంత నాలెడ్జ్ పర్సన్, ఎంత సమానత్వాన్ని కోరుతున్నారు. ఆయనను అర్బన్ నక్సలైట్ అంటారు, ఆయన కమ్యూనిస్టు అని మాట్లాడతారు. కాబట్టి ఇటువంటి మాటలు మనం పట్టించుకోవద్దు, ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి రమణమూర్తి గారి మీద జరిగిన దాడి హేయమైనటువంటిది, అప్రజాస్వామికం, దాన్ని ఎవరైనా ఖండించాల్సింది. అంటే రాముని కృష్ణుని ఫోటోలను కూడా మార్పింగ్ చేసి ఈరోజు నరేంద్ర మోడీ గారి ఫోటోలు పెడతా ఉన్నారు. మళ్ళీ వాళ్ళే బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో హిందువులు అని చెప్పుకునేటారు, వాళ్ళే ఏదన్నా దేవుణ్ణి కించపరిచినటువంటి వ్యాఖ్యలు విన్నా కూడా, ఎవరైనా దేవుణ్ణి తక్కువ చేసినా కూడా వెంటనే రియాక్ట్ అయ్యి దాడులకు కూడా మనం చూసిన గతంలో చాలాసార్లు దాడులు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే వాళ్ళు చేయొచ్చా, మరి ఎట్లా చూడాలి దీన్ని మనం? అంటే వాళ్ళు ఏది చెప్తే అదే. ఇక వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు వాల్టర్ ఏమంటాడు, నీ అభిప్రాయంతో ఏకీభావం లేకపోయినా నీ అభిప్రాయం ఇవ్వడానికి ప్రాణం ఇస్తా అంటాడు. అంటే నీ అభిప్రాయం నాకు నచ్చకపోవచ్చు, కానీ మాట్లాడే హక్కు ఉంటుంది అని. వీళ్ళది అట్లుండదు. మేము ఏం చెప్తా అది ఫేస్బుక్లా నేను ఒక వీడియో పెడితే మీ పక్కింటిలో నువ్వు నానా అంటావు అని పడతారు. అరే భయ్, మతము వ్యక్తిగత విశ్వాసము, అది రాజ్యంతో సంబంధం లేదు. మా ఇంట్లో మేము పూజించుకుంటాం, కానీ మతం బయటకు వచ్చి మౌఢ్యమై మూర్ఖత్వం అయినప్పుడు, రాజకీయం అయినప్పుడు మేము ప్రశ్నిస్తాం. ఎందుకంటే మత ఉన్మాదం ద్వారా ప్రజలు అశాంతి ఉండి మతాల మధ్య వైరుధ్యాలు వస్తే చాలా ప్రమాదాలు ఉంటాయి, మనుషులు చచ్చిపోతారని చెప్తున్నాం. మరి ఈ పిచ్చినా కొడుకులు మేము మాట్లాడేది అర్థం చేసుకోరు. పక్కింటోని నాయన అంటవా, పక్కింటోని అమ్మ అంటవా, వీళ్ళంతా మూర్ఖులండి. వీళ్ళకు మతము, కారల్ మార్క్స్ ఏమన్నాడంటే మతం మత్తు మందు లాంటిది అన్నాడు. వీళ్ళకు మతం అనేది, వీళ్ళకి మళ్ళీ సబ్జెక్ట్ ఉండదు, ఆబ్జెక్ట్ ఉండదు. వీళ్ళ సక్కని ఒకసారి నువ్వు పోయి మైక్ పెట్టు, వీళ్ళు ఎంత గొప్పగా మాట్లాడతారో తెలుస్తుంది. పిచ్చి కొడుకులు వీళ్ళంతా. కాబట్టి ఈ మతోన్మాదులకు భయపడాల్సినటువంటి పని లేదు, ఇటువంటి దాడులకు వెనకపోయే ప్రయత్నం లేదు. ఎందుకంటే అందరు చచ్చిపోతారు, కాకపోతే మనం నిజం మాట్లాడిన తొందరగా చచ్చిపోతాం. దానికైతే సిద్ధంగా ఉండాల్సిందే. కాబట్టి సిద్ధంగా ఉన్నారు అంటే వాడు వచ్చి సప్త ఏం చేయాలి. అయితే ఫైనల్ గా చెప్పు, ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీలో మొత్తం అగ్గి మంటినట్టు మండుతూ ఉన్నది. ఆ ఢిల్లీ జంతర్ మంతర్ అంతా కూడా లాఠీ చార్జులు కూడా జరుగుతున్నాయి అక్కడ. ఏంది అసలు ఇక్కడి నుంచి కానీ మీ ఏఎస్ఎఫ్ అంటే అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని ప్రజాస్వామ్యం పేరుతో మేధావులు, విద్యార్థి నాయకులు, జనరల్ పీపుల్స్ ఎక్కువ పోయింది. అంటే రాష్ట్రాలలో కూడా ఏమైనా చిచ్చుబుట్టే అవకాశం ఉన్నదా దీంతో? 100% అక్కడ ఆ ప్రభావం ఉంది కదా. రేపు ఈ దేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు విస్తరణ జరుగుద్ది. విస్తృతమైన ప్రజారాసుల్లో ఒక అద్భుతమైన చర్చ జరుగుద్ది. అక్కడ ఒక ఫైటర్ను పోలీసులు కొడితే తిరుగుబాటు చేయగానే ఒక మేడం వచ్చి నూక్కపోయింది. అంటే కొడితే సంపూర్ణ భయ, నా హక్కు పోరాటం చేయడం అన్నాడు. అప్పుడు గజగజ ఉనికింది. కాబట్టి అంతమంది జనం తిరగబడితే పార్లమెంటే పేలిపోతుంది. అదే భయం, అందుకే పార్లమెంట్ ఇట్లా పెట్టుకొని ఉన్నారు. ఒక్కొక్కడు గజగజ ఉనుకుతున్నారు లోపల కూర్చున్న కొడుకులంతా. ఇది మూర్ఖపు భావాలతో ఉన్నవారు అందరని నేను అంటలేను. మనం ఇక్కడ ఇది ఒక కాంట్రవర్సీ రావాల్సిన అవసరం లేదు. ప్రజలను మోసం చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని బతకాలి అంటే అందరి హక్కులు కాపాడాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. సమాజంలో శాంతియుత ప్రదర్శన ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్ళాలి. ఎక్కడ ఘర్షణ కూడా, ఎవరు కూడా ప్రజల ఆస్తులు ధ్వంసం చేయొద్దని సందర్భంగా తెలియదు. ఫైనల్గా ఎక్కడో జరుగుతలేదు, ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ దగ్గర ఇంత పెద్ద రచ్చన అడుగుతుంటే, అటు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ధర్మేంద్ర ప్రధాన్ ఎవరినైతే రిజైన్ చేయమంటున్నారో ఆయన కానీ, తర్వాత అమిత్ షా హోంశాఖగా ఉన్నాడు, వీళ్ళెవ్వరు కూడా స్పందించకపోవడం. ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ముగ్గురికి మీరు సూటిగా? అంటే వీళ్ళకు దున్నపోతు మీద నీళ్లు పడితే స్పందించలేదు అన్నట్టుగా ఉంది వీళ్ళకు. ఇవాళ షగలు పుట్టింది గవర్నమెంట్, పార్లమెంటు భవనాల కింద వీళ్ళు ఏ కలుగులో దాచుకున్నారో వాళ్ళ కలుగులకు షగ పోయింది. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా భేటీ అయ్యారు. కాబట్టి ఇది రాజీనామాకు తప్పకుండా దారితీస్తుంది. వాళ్ళకు భయోత్పాతం సృష్టించబడ్డ పోరాట రూపాన్ని సిజేపీ ప్రత్యక్షంగా చూయించింది. కాబట్టి మనము భవిష్యత్ ఆశాభావం వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న.